ఢిల్లీలో మెగా సీన్ అభిమానులను అలరించబోతుంది. ఒకే ఫ్రేమ్ లో ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలు దీనికి వేదిక కాబోతుంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు హాజరు కాబోతున్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో చిరంజీవిని మోదీ ఆప్యాయంగా పలకరించిన దృశ్యాలు ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. చిరంజీవి ప్రస్తావన ఎప్పుడొచ్చినా మోదీ ప్రత్యేక అభిమానం చాటుకుంటారు. అలాంటి ఇద్దరు నేతలు 6 నెలల గ్యాప్ తర్వాత మరోసారి కలవనుండడం ఆసక్తి కలిగిస్తుంది. ఆ దృశ్యాలను చూసేందుకు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. నేడు ఢిల్లీలో పండుగ బ్యాక్ డ్రాప్ లో మెగా భేటీ జరగబోతుంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అనే మాటకు దాదాపుగా అవునని అనిపిస్తుంది. ఎందుకంటే ఈ పండగ వేళ ఒకే ఫ్రేమ్ లో నరేంద్ర మోడీ చిరంజీవి కనిపించబోతున్నారు. కేంద్ర మంత్రి పండుగ వేళ ఢిల్లీలో మెగా సీన్ అభిమానులను అలరించబోతుంది. ఒకే ఫ్రేమ్ లో ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో నిర్వహిస్తున్న సంక్రాంతి వేడుకలు దీనికి వేదిక కాబోతుంది. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు హాజరు కాబోతున్నారు. అమరావతిలో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన సమయంలో చిరంజీవిని మోదీ ఆప్యాయంగా పలకరించిన దృశ్యాలు ఇంకా తెలుగు ప్రజలు మర్చిపోలేదు. చిరంజీవి ప్రస్తావన ఎప్పుడొచ్చినా మోదీ ప్రత్యేక అభిమానం చాటుకుంటున్నారు. అలాంటి ఇద్దరు నేతలు 6 నెలల గ్యాప్ తర్వాత మరోసారి కలవనుండడం ఆసక్తి కలిగిస్తుంది. ఆ దృశ్యాలను చూసేందుకు ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు అభిమానులు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. ఇక మెగాస్టార్ చిరంజీవి అలాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఒకే ఫ్రేమ్ లో కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఆల్రెడీ పవన్ కళ్యాణ్ మోడీతో మంచి దోస్తీ ఉంది. అలాగే ప్రస్తావనలు కూడా ఉన్నారు. మోడీకి పవన్ కళ్యాణ్ కి మంచి రాజకీయ సత్సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అలాగే మెగాస్టార్ చిరంజీవి ఒకే వేదికపై కనిపించడం, దానికి కిషన్ రెడ్డి సంక్రాంతి సంబరాలు వేదిక కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఇక చిరంజీవి రాజకీయంగా ఏం చేయబోతున్నారు? ఆయన బీజేపీలో జాయిన్ అవుతున్నారా? మరి బీజేపీ చిరంజీవిని సాధారణంగా ఆహ్వానించిందా బీజేపీలో జాయిన్ అవ్వాలని? ఆయనకి రాజ్యసభ సీట్లు కూడా ఇవ్వబోతున్నారని కూడా సమాచారం అందుతుంది. బీజేపీ చాలా వ్యూహాత్మకంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాతుకుపోయేందుకు అడుగులు వేస్తుంది. అందులో భాగంగానే ఈ రకంగా ఒకవైపు ఇప్పటికే పవన్ కళ్యాణ్ గ్రిప్ లో పెట్టుకున్న బీజేపీ ఇటు చిరంజీవిని కూడా గ్రిప్ లో పెట్టుకుని ఇటు తెలుగు రాష్ట్రాలలో తన జైకేతను ఎగరవేసేందుకు ఇస్తున్న ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ 2 రాష్ట్రాల్లో కూడా కానీ గట్టిగా ఇక్కడ సీట్లు కానీ వచ్చినట్టుగా అయితే మాత్రం ఇంకా కర్ణాటకలో ఆల్రెడీ ఉన్నారు కాబట్టి దక్షిణాదిలో బీజేపీ స్ట్రాంగ్ అవటానికి చిరంజీవిని ఒక పావుగా ఉపయోగించుకోవాలనుకుంటుంది బీజేపీ. మరి ఈ నేపథ్యంలో బీజేపీతో దోస్తీ చేసేందుకు కూడా చిరంజీవి సిద్ధంగా ఉన్నారు. అందుకే మోడీ పిలుపు మేరకు ఆయన ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. మరి ఇది చాలా పెద్ద కార్యక్రమం, చాలా దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశే కాదు తెలుగు రాష్ట్రాలుగా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా అబ్జర్వ్ చేస్తున్నారు. ఏం జరగబోతుందని ఉత్కంఠగా చూస్తున్నారు. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.